మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం ధనుర్మాసంలో మొదటి రోజు గనుక సాయంత్రం 5:23 నుండి 6:54 మధ్యలో ఈ ఆకు మీద దీపం పెట్టండి. చాలు, నెలంతా మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. మనందరికీ ఎంతో ఇష్టమైన, ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన ధనుర్మాసం వచ్చేసింది. రేపే ధనుర్మాసం ప్రారంభం. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడికి అత్యంత ఇష్టమైన మాసం. ఈ ధనుర్మాసం దేవతలందరికీ కూడా ఈ మాసం అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణ పుణ్యకాలంలోనికి అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్న సమయం ఇది. అయితే రేపు ధనుర్మాసం మొదటి రోజు కాబట్టి చాలామంది ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి పూజలు చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు. అది చాలా మంచి పద్ధతి. కానీ ఈ ఉరుగుల పరుగుల జీవితంలో ఉద్యోగాల వల్ల లేదా అనారోగ్య సమస్యల వల్ల అందరికీ ఉదయాన్నే లేచి మడిగా ఆచారంగా పూజలు చేయటం కుదరకపోవచ్చు. మరి అలాంటి వారి పరిస్థితి ఏంటి? ధనుర్మాసం మొదటి రోజు లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందలేమా అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపు సాయంత్రం ఒక అద్భుతమైన సమయం ఉంది. ఆ సమయంలో గనుక మీరు మీ ఇంట్లో ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే చాలు, ఈ నెల రోజుల్లో మీరు కష్టపడి ఉదయాన్నే లేచి పూజ చేసిన ఫలితం మొత్తం మీకు దక్కుతుంది. అంతేకాదు, మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోయి లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఆర్థిక సమస్యలు ఏమన్నా ఉన్నా సరే పటాపంచలైపోయి నిజంగా మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. గొప్ప శక్తి రేపు సాయంత్రం మనం పెట్టబోయే ఈ ఒక్క దీపానికి ఉంది. ఈ దీపం ఎలా పెడితే అలా పెట్టకూడదు. దానికి ఒక పద్ధతి ఉంది, ఒక నియమం ఉంది. ముఖ్యంగా రేపు సాయంత్రం మనం పెట్టబోయే దీపం ఒక ప్రత్యేకమైన ఆకు మీద పెట్టాలి. అవును, మీరు విన్నది నిజమే. కేవలం ఒకే ఒక్క ఆకు మీద మీరు గనుక దీపం వెలిగిస్తే ఆ ఆకు మహిమ వల్ల, ఆ దీపం వెలుగులో ఉన్న సాక్షాత్తు ఆ పరబ్రహ్మ అనుగ్రహం వల్ల మీ జాతకమే మారిపోతుంది. మరి ధనుర్మాసం మొదటి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ దేవుడి ముందు పెట్టాలి అనే విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. రేపు ఒక్కరోజు గనుక మీరు ఈ చిన్న పని చేస్తే మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. అలాగే ఆ ఆకు ఏమిటో, ఆ రహస్యం ఏమిటో తెలుసుకునే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి విషయాలు, పూజా విధానాలు మన ఛానల్లో ఎన్నో వస్తూ ఉంటాయి. ఇక అసలు విషయానికి వెళ్దాం. రేపు ధనుర్మాసం మొదటి రోజు కనుక ఎవరైతే ఉదయం పూజ చేసుకోలేరో లేదా ఉదయం పూజ చేసినా సరే ఇంకా మంచి ఫలితాలు రావాలి అనుకునేవారు సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేయాలి. మామూలుగా అయితే మనం సాయంత్రం 6 గంటల తర్వాత దీపం పెడుతూ ఉంటాం. కానీ రేపు ఒక విశేషమైన ముహూర్తం ఉంది. రేపు సాయంత్రం 5:23 నుండి 6:54 మధ్యలో చాలా అద్భుతమైన సమయం నడుస్తుంది. ఈ సమయం ఆ లక్ష్మీనారాయణులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. అందుకే మీరు ఏ పని ఉన్నా పక్కన పెట్టి సరిగ్గా ఈ టైంలో అంటే 5:23 నుండి 6:54 మధ్యలో మీ పూజ గదిలో దీపం వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ దీపం ఎవరి ముందు పెట్టాలి అంటే సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెడితే చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో లేకపోతే విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ లేదా శ్రీరాముడి పట్టాభిషేకం ఫోటో ముందు కానీ, అదీ కాదంటే ఆ చిన్ని కృష్ణుడి ఫోటో ముందు కానీ పెట్టవచ్చు. ఇంకా చెప్పాలంటే లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ముందు పెట్టినా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళందరూ ఆ శ్రీమన్నారాయణుడి అవతారాలే కదా. ధనుర్మాసం అంటేనే విష్ణుమూర్తి ఆరాధన కాబట్టి ఆ విష్ణు అంశం ఉన్న ఏ దేవుడి ముందు అయినా సరే మీరు నిరభ్యంతరంగా ఈ దీపం పెట్టవచ్చు. అందులోనూ రేపు ధనుర్మాసం మొదటి రోజు కాబట్టి మనం విశేషంగా పిండి దీపం పెడితే చాలా మంచిదని శాస్త్రం చెప్తోంది. పిండి దీపం అంటే ఏమీ లేదు, కొంచెం బియ్యపిండి, కొంచెం బెల్లము, యాలకుల పొడి కలిపి నీళ్లతో కానీ లేదా పాలతో కానీ మెత్తగా ముద్దలా చేసుకొని దాన్ని ఒక ప్రమిద ఆకారంలో చేసి అందులో నెయ్యి పోసి లేదా నువ్వుల నూనె పోసి దీపం పెట్టేయడమే. దీనినే పిండి దీపం అంటారు. ఈ పిండి దీపానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. సాక్షాత్తు ఆ దేవుడికి మనం కడుపు నిండా భోజనం పెట్టినంత తృప్తి కలుగుతుందంట ఈ పిండి దీపం వెలిగిస్తే. కాబట్టి రేపు సాయంత్రం కుదిరితే ఖచ్చితంగా పిండి దీపం పెట్టడానికే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఉద్యోగాల నుండి వచ్చేసరికి లేట్ అవుతుందనుకునే వాళ్ళు లేదా పిండి కలిపే ఓపిక లేదనుకునేవారు
బాధపడాల్సిన పని లేదు. మామూలు మట్టి ప్రమిదల్లో అయినా సరే దీపం పెట్టవచ్చు. కానీ లోహపు ప్రమిదల కన్నా మట్టి ప్రమిద లేదా పిండి ప్రమిద రేపు దీపారాధనకు చాలా శ్రేష్టం. కుదిరితే పిండి ప్రమిదలో దీపం పెట్టండి, లేదంటే మామూలు ప్రమిదలో దీపం పెట్టుకోండి. సాధారణంగా మనం దీపం పెట్టేటప్పుడు కింద ఒక ప్లేట్ పెడతాం లేదా తమలపాకు పెడతాం. కానీ రేపు ధనుర్మాసం మొదటి రోజు కాబట్టి ఈ నెల అంతా కూడా మనకు మంచి జరగాలంటే ఒక ప్రత్యేకమైన ఆకు మీద దీపం పెట్టాలి. ఆ ఆకు మరేదో కాదు, రావి ఆకు. అవును, రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం. రావి చెట్టు మొదట్లో బ్రహ్మదేవుడు, మధ్యలో విష్ణుమూర్తి, చివరిలో శివుడు ఉంటారు. అంటే త్రిమూర్తులు కొలువై ఉండే చెట్టు రావి చెట్టు. అందులోనూ ధనుర్మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం కోసం మనం పూజ చేస్తూ ఉన్నాం కాబట్టి విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన విష్ణు స్వరూపమైన రావి ఆకు మీద కనుక మీరు దీపం వెలిగిస్తే మీరు నేరుగా ఆ స్వామి హృదయంలో దీపం పెట్టినట్టే లెక్క. అందుకే రేపు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఎక్కడైనా రావి చెట్టు కనిపిస్తే కింద రాళ్ళు పడిన ఆకులు కాకుండా చెట్టు నుండి చక్కగా ఉన్న ఒక 2 లేదా 3 రావి ఆకులను తీసుకుని తెచ్చుకోండి. ఆకు ఎక్కడా చిరిగిపోకుండా రంధ్రాలు ఉండకూడదు. చక్కగా పచ్చగా ఉన్న ఆకును తీసుకురండి. ఇంటికి తెచ్చిన తర్వాత ఆకును శుభ్రంగా నీళ్లతో కడగండి. ఒక పక్కన పెట్టుకోండి. సాయంత్రం 5:23 అయిన తర్వాత మీ పూజ గదిని శుభ్రం చేసుకుని దేవుడి ముందు ఒక చిన్న పీట కానీ లేదా ఒక ప్లేట్ కానీ పెట్టండి. ఆ ప్లేట్లో కొంచెం పసుపు కుంకుమ వేసి దాని మీద ఈ రావి ఆకును ఉంచండి. రావి ఆకు తొడిమ అంటే కాండ భాగం దేవుడి వైపు ఉండేలాగా, ఆకు కొన భాగం మీ వైపు ఉండేలాగా పెట్టుకోండి. ఇప్పుడు ఆ రావి ఆకు మీద గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టండి. ఆ తర్వాత మీరు తయారు చేసుకున్న పిండి ప్రమిదను కానీ లేదా మట్టి ప్రమిదను కానీ ఆ రావి ఆకు మీద పెట్టండి. ఇలా రావి ఆకు మీద ప్రమిద పెట్టిన తర్వాత అందులో ఆవు నెయ్యి వేయటం శ్రేష్టం. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె వాడవచ్చు, కానీ వేరుశనగ నూనె మాత్రం వాడకండి. ఆ తర్వాత 2 వత్తులు వేసి చక్కగా దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుని, స్వామి, ఈరోజు ధనుర్మాసం మొదటి రోజు. ఈ నెలంతా మా ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలి. మాకు ఉన్న అప్పులన్నీ తీరిపోవాలి. ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి. మాకు కోట్ల వర్షం కురవకపోయినా పర్వాలేదు, కానీ కనీసం మా అవసరాలకు సరిపడా డబ్బు ఎప్పుడూ చేతిలో ఉండేలాగా చూడు. అనారోగ్యాలు రాకుండా కాపాడు అని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇలా రావి ఆకు మీద దీపం పెట్టడం వల్ల కలిగే ఫలితం అంతా ఇంతా కాదు. రావి ఆకులో ఉండే దైవశక్తి, దీపంలో ఉండే అగ్నిశక్తి రెండూ కలిసి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా నాశనం చేస్తాయి. మీ ఇంట్లో ఎప్పటి నుండే పట్టి పీడిస్తున్న దరిద్రం వదిలిపోతుంది. మరి కొంతమందికి ఒక సందేహం కూడా రావచ్చు, మా ఇంటి దగ్గర రావి చెట్టు లేదండి, మాకు రావి ఆకు దొరకలేదు, మేమేం చేయాలి అని కంగారు పడకండి. దేవుడు ఎప్పుడూ మన భక్తిని చూస్తాడు, అని మన దగ్గర లేని దానికోసం ఇబ్బంది పెట్టడు. ఒకవేళ మీకు రావి ఆకు దొరక్కపోతే దానికి ప్రత్యామ్నాయంగా కూడా ఉంది. అదే తమలపాకు. అవును, తమలపాకు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. హనుమంతుడికి తమలపాకులంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. అలాగే లక్ష్మీదేవికి కూడా తమలపాకు అంటే చాలా ఇష్టం. కాబట్టి రావి ఆకు దొరకని వారు ఒక మంచి తమలపాకును తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి దాని మీద కూడా ఇదే విధంగా దీపం పెట్టవచ్చు. తమలపాకు మీద దీపం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. రావి ఆకు మీద పెడితే విష్ణు అనుగ్రహం కలుగుతుంది. ఎలా చూసుకున్నా లక్ష్మీనారాయణుల ఆశీస్సులు మీకు దొరుకుతాయి. కాబట్టి ఆకు దొరకలేదని పూజ ఆపకండి. తమలపాకుతో అయినా సరే రేపు సాయంత్రం ఖచ్చితంగా దీపం పెట్టండి. దీపం పెట్టిన తర్వాత స్వామివారికి ఏదో ఒక నైవేద్యం సమర్పించండి. పాలు కానీ పండు కానీ లేదా ఆ సమయానికి మీ దగ్గర ఏది ఉంటే అది కనీసం ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత కర్పూర హారతి ఇవ్వండి. ఈ మొత్తం ప్రక్రియ చేయడానికి మీకు 10 నిమిషాలు కూడా పట్టదు. కానీ రేపు సాయంత్రం ఆ నిర్ణీత సమయంలో అంటే 5:23 నుండి 6:54 మధ్యలో గనుక మీరు ఈ చిన్న పని చేస్తే ఆ సమయానికి ఒక విశేషమైన శక్తి వల్ల మీ సంకల్పం చాలా త్వరగా నెరవేరుతుంది. ధనుర్మాసం నెల రోజులు ఉదయాన్నే లేచి పూజ చేసిన పుణ్యం ఈ ఒక్క దీపంతో మీకు దక్కుతుంది. ఈ నెల రోజులు మీ ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు, మనశ్శాంతి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే వారికి ఇది ఒక అద్భుతమైన పరిహారం. కోట్లు వచ్చి పడతాయా అంటే మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. వృధా ఖర్చులు ఆగిపోతాయి. ధనలాభం కలుగుతుంది. అదే కదా కోట్ల వర్షం అంటే. మనశ్శాంతి ఉంటే అంతకన్నా సంపద ఏముంటుంది చెప్పండి. కాబట్టి ఫ్రెండ్స్, రేపు ధనుర్మాసం మొదటి రోజును అస్సలు వదులుకోకండి. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే సాయంత్రం ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని ఒక రావి ఆకు లేదా తమలపాకు మీద ఈ విధంగా దీపం పెట్టి చూడండి. మీ మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో
మీకే తెలుస్తుంది. అలాగే ఈ దీపం కొంటెక్కేంత వరకు అంటే శాంతించే వరకు ఉంచి ఆ తర్వాత ఆకును ఎక్కడైనా చెట్లల్లో వేయవచ్చు లేదా పారే నీటిలో వేయవచ్చు. మర్నాడు ఉదయం తీసినా పర్వాలేదు. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ దీపం పెట్టేటప్పుడు మీ మనసులో పూర్తి నమ్మకం ఉండాలి. ఏదో పెట్టమన్నారు కదా అని కాకుండా భక్తితో శ్రద్ధతో పెడితేనే ఫలితం ఉంటుంది. దేవుడు భావగ్రహి. మీ భావన ఎలా ఉంటే ఫలితం అలా ఉంటుంది. కాబట్టి రేపు సాయంత్రం అందరూ తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ ధనుర్మాసంలో స్త్రీలు ప్రాణం పోయినా ఈ 5 పనులు చేయకూడదు. కాదని ఈ తప్పులు చేస్తే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. లేనిపోని కష్టాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ధనుర్మాసం ఆధ్యాత్మికంగా ఎంత విశిష్టమైనదో నియమాల ప్రకారంగా అంత కఠినమైనది కూడా. మన పెద్దలు చెప్పిన మాటల ప్రకారం ఈ మాసంలో చేసే చిన్న తప్పు కూడా ఏడాది పొడవునా చేసిన పూజా ఫలితాన్ని నీరు గార్చేస్తూ ఉంటుంది. ఈ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. అంటే లౌకిక శుభకార్యాలకు ఈ మాసం పనికిరాదు. పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, ఆస్తి కొనుగోలు చేయటం వంటివి ఈ నెలలో చేయకూడదు. కేవలం భక్తి మార్గానికి మాత్రమే ఈ సమయం కేటాయించాలి. ముఖ్యంగా స్త్రీలు తమ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే కొన్ని వస్తువులను పొరపాటున కూడా ఈ మాసంలో ఇతరుల చేతికి ఇవ్వకూడదు. మన పెద్దల మాట ప్రకారం ధనుర్మాసంలో సంధ్యా సమయంలో కానీ లేదా ఈ నెలలో ఎప్పుడైనా సరే ఉప్పు, మిరియాలు, గుడ్లు, కర్పూరము, శనగపిండి వంటి వస్తువులను పొరుగువారికి కానీ బంధువులకు కానీ చేతికి ఇవ్వకూడదు. ముఖ్యంగా ఉప్పు, కర్పూరము, శనగపిండి లక్ష్మీప్రదమైన వస్తువులు. వీటిని ఈ పవిత్ర మాసంలో బయటకు పంపిస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యము, ధనలక్ష్మి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రం చెప్తోంది. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు, అప్పుల పాలవుతారు అని హెచ్చరించడానికి ప్రధాన కారణం ఇదే. మనం ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవట్లేదు అంటే దానికి కారణం ఇలాంటి చిన్న చిన్న అజాగ్రత్తలే. అలాగే ఈ మాసంలో భార్యాభర్తల బంధం విషయంలో కూడా కఠిన నియమాలు ఉన్నాయి. ధనుర్మాసం మొత్తం భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఇది కేవలం శారీరక దూరమే కాదు, మానసిక నిగ్రహం కూడా. ఈ సమయం దైవారాధనకు కేటాయించింది కాబట్టి సాంసారిక సుఖాలకు దూరంగా ఉండండి. మనసును భగవంతుడి మీద లగ్నం చేయాలి. గోదాదేవి అంతటి నిష్ఠతో వ్రతం చేసింది కాబట్టే ఆమెకు రంగనాథుడు భర్తగా లభించాడు. కాబట్టి ఈ నెలలో దాంపత్య సుఖానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఒకవేళ ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే అది దైవాపచారంగా పరిగణించబడుతుంది మరియు పుట్టబోయే సంతానంపై కూడా ఆ ప్రభావం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే ఈ మాసంలో చాలామంది చేసే పెద్ద తప్పు పగటి నిద్ర. ధనుర్మాసం మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ పగలు నిద్రపోకూడదు. సూర్యోదయానికి ముందే నిద్రలేవటం ఎంత ముఖ్యమో పగలు నిద్రపోకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. పగటి నిద్ర వల్ల ఆయుష్ తగ్గుతుంది. లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడదు. అనారోగ్యంతో ఉన్నవారు, బాగా వృద్ధులు, చిన్నపిల్లలకు మాత్రమే దీని నుంచి మినహాయింపు ఉంటుంది తప్ప ఆరోగ్యంగా ఉన్న స్త్రీలు, పురుషులు పగలు నిద్రపోయితే దరిద్రాన్ని ఆహ్వానించినట్లే. అలాగే రాత్రిపూట కూడా మరీ ఆలస్యంగా నిద్రపోకూడదు. ఎందుకంటే మళ్ళీ తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో లేవాలి. కాబట్టి త్వరగా పడుకోవటం అలవాటు చేసుకోవాలి. మరో ఆసక్తికరమైన కానీ చాలామంది చేసే తప్పు ఏమిటి అంటే హరిదాసులను అగౌరవపరచడం. ధనుర్మాసంలో ఉదయాన్నే హరిదాసులు తంబూరా మీటుతూ కాళ్లకు గజ్జెలు కట్టుకొని హరిలో రంగహరి అంటూ ఇంటి ముందుకు వస్తారు. వారు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపం. కనీసం ఒక గుప్పెడు బియ్యమైనా సరే వారి అక్షయ పాత్రలో వెయ్యాలి. అలా కాకుండా వారిని విసుక్కోవటము, చిల్లర లేదు వెళ్ళు అని కసురుకోవటం లేదా అస్సలు పట్టించుకోకుండా తలుపులు వేసుకోవటం వంటివి చేస్తే అది మహాపాపం. హరిదాసు నెత్తి మీద ఉండే గుమ్మడికాయలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఉంటాడని నమ్మకం. కాబట్టి మీ స్తోమత కొద్దీ ఎంతో కొంత దానం చేయాలి తప్ప వారిని వట్టి చేతులతో పంపకూడదు. ఆహారం విషయంలో కూడా ఇంకొన్ని కఠిన నియమాలు ఉన్నాయి. ఈ నెలలో రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని అంటే చద్దివి ఉదయం తినకూడదు. అలాగే ఉదయం వండిన వంటకాన్ని సాయంత్రం తినకూడదు. ఎప్పటికప్పుడు తాజా వంటక కార్యక్రమాలు జరగాలి. ఎందుకంటే ఈ మాసంలో మనం తీసుకునే ఆహారం కూడా నైవేద్యంతో సమానంగా పవిత్రంగా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నెలలో విస్తరాకులో లేదా అరటి ఆకుల్లో భోజనం చేయటం చాలా శ్రేష్టమని చెప్తూ ఉంటారు. కంచాల్లో తినటం అంటే ఆకుల్లో తినటం వల్ల విష దోషాలు పోయి ఆరోగ్యం కలుగుతుంది, పుణ్యం కూడా వస్తుంది. అలాగే ఈ నెలలో సొరకాయ, గుమ్మడికాయ వంటి వాటిని ఆహారంలో ఎక్కువగా తీసుకోకూడదు. వాటిని దానానికి ఎక్కువగా వినియోగించుకోవాలి.
అలాగే ఈ నెలలో పూలను కొనేటప్పుడు కానీ మాల కట్టేటప్పుడు కానీ ఆ మాలను వాసన చూడకూడదు. మనం వాసన చూసిన పువ్వు ఎంగిలి పడినట్టు లెక్క. అలాంటి పూలను దేవుడికి పెడితే శపించినట్టు అవుతుంది తప్ప పూజించినట్టు కాదు. అలాగే వాడిపోయిన పూలను, పురుగులు కొరికిన ఆకులను దేవుడి పటాలకు పెట్టకూడదు. మహిళలు ఇంటి పనుల్లో చేసే మరో చిన్న తప్పు ఏమిటి అంటే రాత్రిపూట గిన్నెలు కడగకుండా షింక్లో అలాగే వదిలివేయటం. ఇది సాధారణ రోజుల్లోనే దరిద్రం. ఇక ధనుర్మాసంలో అయితే మరీను. రాత్రి భోజనాలు అయ్యాక వంటగదిని శుభ్రం చేసి గిన్నెలు కడిగి పెట్టుకుంటేనే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఎంగిలి గిన్నెలు రాత్రంతా ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఉదయం లేవగానే ఆ ఎంగిలి గిన్నెల దర్శనం అరిష్టం. అలాగే ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకోకూడదు. ముందుగా అరచేతులు చూసుకోవాలి లేదా దేవుడి పటం చూపాలి. ఈ నెల రోజులు నోటి నుంచి అశుభపు మాటలు రాకూడదు. నా కర్మ, చచ్చాను, పీడ, దరిద్రం వంటి పదాలను కోపంలో కూడా వాడకూడదు. ఇంట్లో గొడవలు పడటము, పిల్లలను కొట్టటము, ఏడుపులు, పెడబొబ్బులు వినిపిస్తే ఆ ఇంట్లో విష్ణుమాయ నిలవదు. ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా మంగళకరంగా ఉండాలి. ముఖ్యంగా ఆడవారు కంటి తడి పెట్టుకోకూడదు. ఎంత కష్టం వచ్చినా ఓర్పుతో ఉండాలి. ఈ నెల రోజులు నోటి నుంచి అశుభపు మాటలు రాకూడదు. నా కర్మ, చచ్చాను, పీడ, దరిద్రం వంటి పదాలను కోపంలో కూడా వాడకూడదు. ఇంట్లో గొడవలు పడటము, పిల్లలను కొట్టటము, ఏడుపులు, పెడబొబ్బులు వినిపిస్తే ఆ ఇంట్లో విష్ణుమాయ నిలవదు. ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా మంగళకరంగా ఉండాలి. ముఖ్యంగా ఆడవారు కంటిదడి పెట్టుకోకూడదు. ఎంత కష్టం వచ్చినా ఓర్పుతో ఉండాలి. మరో ముఖ్యమైన విషయం స్త్రీల ఆరోగ్యం మరియు ఆలయ ప్రవేశం గురించి. ధనుర్మాసంలో నెలసరి వచ్చిన స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణ రోజుల్లో అయితే 3 లేదా 4 రోజులు దూరంగా ఉంటారు. కానీ ఈ మాసంలో నెలసరి సమయంలో పొరపాటున కూడా పూజగదిలోనికి వెళ్ళటం, దేవుడు సామానులను తాకటం, తులసి మొక్కను తాకటం లేదా ముగ్గులు వేయటం వంటివి చేయకూడదు. 5 రోజుల పాటు పూర్తిగా పూజా కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా విశ్రాంతి తీసుకోవాలి తప్ప దైవ కార్యాల్లో జోక్యం చేసుకోకూడదు. ఇది అశుభాన్ని కలిగిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఆ 5 రోజులు పూర్తయ్యాక తలస్నానం చేసి శుద్ధి అయిన తర్వాతే మళ్ళీ దీపారాధన మొదలుపెట్టాలి. అంతవరకు ఇంటిలోని ఇతర సభ్యులు ఆ బాధ్యత తీసుకోవాలి లేదా అసలు దీపం పెట్టకుండా వదిలివేయాలి. ఇక గుడికి వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా విష్ణు ఆలయానికి వెళ్ళేటప్పుడు స్త్రీలు పాటించాల్సిన పద్ధతుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ రోజుల్లో ఫ్యాషన్ పేరుతో చాలామంది జుట్టు విరబూసుకుని గుడికి వెళ్తూ ఉంటారు. కానీ ధనుర్మాసంలో ఇలా చేయటం మహాపాపం. జుట్టు విరబూసుకోవటం అనేది అశుభానికి, శోకానికి సంకేతం. దేవాలయంలోనికి, అది కూడా సాక్షాత్తు వైకుంఠ సమానమైన విష్ణు ఆలయంలోనికి వెళ్ళేటప్పుడు జుట్టు ముడి వేసుకుని లేదా జడ వేసుకొని నుదుట బొట్టు పెట్టుకుని సాంప్రదాయ వస్త్రధారణతో వెళ్ళాలి. జుట్టు విరబూసుకుని వెళ్తే జ్యేష్ఠాదేవిని ఆహ్వానించినట్టే అని శాస్త్రం చెప్తుంది. దేవుడి ముందు మనకంటే మన అహంకారం తగ్గాలి, వినయం కనిపించాలి. అలాగే గుడిలో గట్టిగా మాట్లాడడం, నవ్వటం, ఇతరుల గురించి చాడీలు చెప్పటం వంటివి చేస్తే మీరు ఆ రోజు తెల్లవారుజామున లేచి చేసిన పూజా ఫలితం మొత్తం పోతుంది. ధనుర్మాసంలోనే వచ్చే అత్యంత పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశులు చేసిన పుణ్యం వస్తుందని ప్రతీతి. అందుకే ఈ రోజున నియమాలు మరింత కఠినంగా ఉండాలి. పొరపాటున కూడా ఏకాదశి రోజున తులసి ఆకులను తుంచకూడదు. అలాగే ఈ రోజున ఎవరినీ తిట్టకూడదు, కొట్టకూడదు, కోప్పడకూడదు కూడా. ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా దేవుని దర్శనం చేసుకోవటం చాలా ముఖ్యం. ఈ రోజున చేసే దాన ధర్మాలు విశేష ఫలితాలను ఇస్తాయి కాబట్టి శక్తి మేర అన్నదానం లేదా వస్త్రదానం చేయటం మంచిది. ఇవి మాత్రమే కాకుండా మీకు తెలియని మరికొన్ని ఆసక్తికరమైన తప్పులు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఈ మాసంలో సరిదిద్దుకోవాలి. ఉదాహరణకు ధనుర్మాసంలో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చీపురును పదే ఇంట్లో వాడకూడదు. సూర్యోదయానికి ముందే ఇల్లు ఊడ్చేయాలి. సూర్యుడు వచ్చిన తర్వాత ఇంటిని ఊడ్చటం దరిద్రాన్ని ఆహ్వానించినట్టే. అలాగే సాయంత్రం వేళ దీపం పెట్టిన తర్వాత తల దువ్వుకోవటము, గోళ్ళు కత్తిరించుకోవటము, పెరుగు చిలకటము వంటివి చేయకూడదు. ఈ మాసంలో ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఇవి తామసిక గుణాన్ని పెంచుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటేనే శక్తి నిలుస్తుంది కాబట్టి సాత్విక ఆహారమే తీసుకోవాలి. అంతేకాకుండా
ఈ నెల రోజులు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు, తులసి ఆకులు వేసుకుని స్నానం చేయటం వల్ల దోషాలు పోతాయని ఒక నమ్మకం. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నెలలో పొరపాటున కూడా గడప మీద కూర్చోవటము, గడపను కాళ్ళతో తన్నటము చేయకూడదు. గడప లక్ష్మీదేవి స్వరూపం. దాన్ని అగౌరవపరిస్తే ఆర్థిక కష్టాలు తప్పవు. ధనుర్మాసం అంటే కేవలం నియమాలు, భయాలు మాత్రమే కాదు, ఇది మన జీవన శైలిని మార్చుకునే సమయం. బద్ధకాన్ని వదిలి ఉదయాన్నే లేవటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. సాత్విక ఆహారం వల్ల మనసు తేలిక పడుతుంది. దైవ చింతన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ నియమాలన్నీ మన మంచికే. ప్రాణం పోయినా చేయకూడదు అని ఎందుకు అంటారంటే అంతటి నిబద్ధత ఉంటేనే ఫలితం దక్కుతుంది కాబట్టి. ఆడవారు ఇంటికి దీపం వంటి వారు ఈ నియమాలను పాటిస్తే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. భర్తకు ఆయురారోగ్యాలు కలుగుతాయి. పిల్లలకు విద్యాబుద్ధులు అబ్బుతాయి. ఒక నెల రోజులు కష్టపడితే ఏడాది పాటు ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. కాబట్టి అశ్రద్ధ చేయకుండా భక్తి శ్రద్ధలతో ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించండి. పొరపాటున కూడా ఉప్పు, మిరియాలు వంటి వస్తువులను దానం పేరుతో లేదా ఉప్పు పేరుతో బయట వారికి ఇవ్వకండి. మీ ఇంటి లక్ష్మిని మీరే కాపాడుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.